కాస్పియన్ సముద్రం మరో యుద్ధానికి వేదికగా మారింది. జూలై 25న యుక్రెయిన్ తన లాంగ్ రేంజ్ డ్రోన్లతో ఇరాన్ వాణిజ్య నౌక ఆనాపై దాడి చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠభరితమైన పరిణామాలకు దారితీసింది. ముఖ్యంగా ఇది యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ దాడి వల్ల కలిగే పరిణామాలను విశ్లేషిస్తే అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య ఇరాన్, రష్యాలకు కాస్పియన్ సముద్రం ఒక సురక్షితమైన వాణిజ్య, సైనిక రవాణా మార్గంగా ఉంది. తాజా దాడితో ఈ సురక్షిత జలమార్గం కూడా యుద్ధక్షేత్రంగా మారింది. పైగా ఈ ఘటనలో ఓ ఇరాన్ నావికుడు మరణించాడు. ఇది ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మరోవైపు యుక్రెయిన్ ఈ డ్రోన్ అటాక్ తో తన లాంగ్ రేంజ్ డ్రోన్ పవర్ ఏమీలో నిరూపించుకుంది. ఇక నిపుణుల విశ్లేషణల ప్రకారం ఈ దాడి వల్ల ప్రస్తుతం జరుగుతున్న రెండు వేర్వేరు యుద్ధాల మధ్య సరిహద్దులు చెలరేగిపోయాయి. ఇరాన్ నేరుగా యుక్రెయిన్ పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగకపోవచ్చు, కానీ యుక్రెయిన్ వెనుక ఉన్న పాశ్చాత్య దేశాలకు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని, యూరోప్ ను ఈ యుద్ధంలోకి లాగడానికి యుక్రెయిన్ ఇలా చేసిందని ఇరాన్ ఆరోపించింది. అందువల్ల పశ్చిమాసియా సంక్షోభం రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల వరకు విస్తరించే ముప్పు పొంచి ఉంది. యుక్రెయిన్ చర్యలను ఊరికే వదిలిపెట్టబోమని, తగిన బుద్ధి చెబుతామని ఇరాన్ స్పష్టం చేసింది. తాజా అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం బ్లాక్ సీలోని యుక్రెయిన్ ఓడరేవులు లక్ష్యంగా చేసుకుని ఉన్న ఇరాన్ చిన్నపాటి బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. యుక్రెయిన్ ను మరింత దెబ్బతీయడానికి రష్యాకు ఇచ్చే షాహిద్ డ్రోన్లు, ఫతా 360 బాలిస్టిక్ మిసైల్స్ సరఫరాను ఇరాన్ విపరీతంగా పెంచే అవకాశం ఉంది. యుక్రెయిన్ ప్రభుత్వం వెబ్సైట్లు, సైనిక వ్యవస్థలపై ఇరాన్ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడవచ్చు. అంతేకాదు, రష్యా ఈ పరిణామాన్ని వ్యూహాత్మకంగా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులను తీసుకుంటూ దానికి ప్రతిగా ఇరాన్ కు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, సాంకేతికతను సమకూర్చే అవకాశం ఉంది. ఇక ఉక్రెయిన్ చేసిన దాడిని ఇరాన్ పై జరిగిన దాడిగానే పరిగణించాలని రష్యా రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. దీని ద్వారా అమెరికా, యూరప్ దేశాలు యుక్రెయిన్ ను నియంత్రించకపోతే అంతర్జాతీయంగా భారీ నష్టం వాటిల్లుతుందని రష్యా దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. మొత్తంగా కాస్పియన్ సముద్రంలో జరిగిన ఈ దాడి కేవలం ఒక నౌకపై జరిగిన దాడి కాదు. ఇది రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలతో కూడిన యాక్సిస్ కు, యుక్రెయిన్, పాశ్చాత్య దేశాల కూటమికి మధ్య ఘర్షణను మరింత తీవ్రం చేసింది. రష్యాకు ఇరాన్ ఆయుధాలు అందకుండా ఆపాలని యుక్రెయిన్ చూస్తుంటే ఈ ఉద్రిక్తతను ఉపయోగించుకుని యుక్రెయిన్ పై ఒత్తిడి పెంచాలని రష్యా భావిస్తోంది.